హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ. ధమాకా మోటార్ డీల్స్ కి మరోసారి స్వాగతం. ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి ఈకో స్పోర్ట్ అయితే తీసుకొచ్చాను. 2016 మోడల్ అండి. మంచి బడ్జెట్ లో తక్కువ బడ్జెట్ అయితే బండి అయితే తీసుకొచ్చాను. వెహికల్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్, మనకి బంపర్ టు బంపర్ అన్టచ్ వెహికల్, చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉందండి. ఎక్కడ కూడా మనకి ఏ పీస్ కూడా చేంజ్ అయితే అవ్వలేదు. జస్ట్ బంపర్ లైన్ కనుక అక్కడ టచ్అప్ అయితే అయినాయి. మిగతా బాడీ మొత్తం ఒరిజినల్ అండి. ఓకే, ఎవ్రీథింగ్ క్లీన్ గా ఉంది. బండి చూసుకుని స్క్రాచెస్ అయితే లేవు. టైర్ కండిషన్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్, మనకి ఒక 60-70% టైర్లు అయితే ఉన్నాయండి. బటన్ 60-70% టైర్లు అయితే ఉన్నాయి. ఓకే, అండ్ దీనికి సంబంధించి 85,000 అయితే నడిచిందండి బండి. 85,000 అయితే నడిచింది. రీడింగ్ చూసుకోవచ్చు మీరు. 85,000 అయితే నడిచిందండి బండి. పుష్ బటన్ స్టార్ట్ అయితే వస్తుంది. టైటానియం అండి, టాప్ మోడల్. ఓకే, 85,000 అయితే నడిచింది. చూడొచ్చు మీరు. బండి చూసుకుంటే కనుక ఫ్రెండ్స్, మనకి నీట్ అండ్ క్లీన్ గా ఉంది. కంపెనీ సీట్ కవర్లు అయితే ఉన్నాయండి, బాగున్నాయి. సీట్ కవర్లు ఏమి డ్యామేజ్ అయితే అవ్వలేదు. చూడొచ్చు మీరు ఎవ్రీథింగ్. అండ్ దీనికి సంబంధించి స్టీరింగ్ కంట్రోల్స్ అయితే మనకి కాలింగ్ బటన్ సిస్టమ్ అయితే వస్తుంది. మ్యూజిక్ వాల్యూమ్ అయితే పెంచుకునేదానికి తగ్గించుకోవడానికి ఇచ్చున్నాడండి. ఎయిర్ బ్యాగ్లు అయితే ఉన్నాయి దీని లోపల. చూడొచ్చు మీరు. ఎయిర్ బ్యాగ్స్ వచ్చేసి ఒక 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి. 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. ఓకేనా. అండ్ దీనికి సంబంధించి సెంట్రల్ లాక్ సిస్టమ్ అయితే వస్తుంది. 4 పవర్ విండోస్ అయితే వస్తాయండి. ఓకే, ఏసీ అయితే వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది. బాగుంది. ఏసీ కూడా వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది. దీనికి సంబంధించి మనకి కీలెస్ ఎంట్రీ అయితే వస్తుందండి. చూడొచ్చు మీరు. ఓకే, పుష్ బటన్ స్టార్ట్, కీలెస్ ఎంట్రీ అయితే వస్తుంది. ఒకసారి బండి మొత్తం చూపించిన తర్వాత మీకు నేను ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను. చూడొచ్చు సార్. వెనకాల కూడా చూడండి ఎలా ఉందనేది. నీట్గా ఉందండి. వెల్ మెయింటైన్ కారు. బండి బాగుంది. తక్కువ బడ్జెట్లో మంచి ప్రైస్ అయితే తీసుకొచ్చాను. ఓకేనా. ఇటు సైడ్ కూడా చూసుకోండి. లెఫ్ట్ సైడ్ కానీ బ్యాక్ కానీ ఎక్కడ మనకి ఎటువంటి డెంట్స్ గిన్స్ ఏం లేవండి. క్లీన్గా ఉంది బండి మొత్తం. నీట్ అండ్ క్లీన్గా ఉంది. వెల్ మెయింటైన్గా ఉంది బండి అయితే. చూడొచ్చు మీరు. ఓకే, లెఫ్ట్ సైడ్లో కూడా ఎక్కడ స్క్రాచెస్ గీచెస్ లేవు. స్క్రాచ్లెస్ వెహికల్. 87,000 అయితే చూపించాను. 85,000 చూపించాను కదా రీడింగ్ అయితే. ఎంత నడిచిందో పర్ఫెక్ట్ కండిషన్ అయితే ఉంది. బండి మొత్తం చూసుకున్నారు కదా మీరు. ఫ్రెండ్స్, మనకి ఒకసారి ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను మీకు నేను. ఓకేనా. ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను. నీట్ అండ్ క్లీన్గానే ఉంది. బండి కూడా బాగుంది. ఇది మొత్తం కూడా ఒరిజినల్ అండి. బానెట్ కూడా ఒరిజినల్. ఫోర్డ్ కంపెనీతో వచ్చింది. చూడొచ్చు మీరు ఇక్కడ. బానెట్ కూడా కంపెనీదే. అండ్ దీనికి సంబంధించి చేంజెస్ ఏం అవ్వలేదండి. అంతా కూడా ఒరిజినల్గానే ఉంది. ఏం కనీసము టచ్అప్ కూడా అవ్వలేదు. లోపల క్లీన్గానే ఉంది. నార్మల్గానే క్లీన్గా ఉంది. ఒరిజినల్ మొత్తం. ఓకే, ఆప్రాన్స్ అన్ని కూడా ఒరిజినల్గా ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఆప్రాన్ కూడా డ్యామేజ్ ఏం లేదండి. ఎవ్రీథింగ్ మంచి కండిషన్. బ్యాటరీ కూడా కండిషన్లోనే ఉంది. ఒకసారి ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను మీకు నేను ఎలా ఉందో. ఈ పట్టీస్ అన్ని కూడా ఒరిజినల్గానే ఉండండి. ముందు ఏదైతే వచ్చాయో ఇవన్నీ కూడా కంపెనీవే. చేంజెస్ ఏం లేవు. ఓకేనా. బంపర్ కూడా మనకి జస్ట్ కొంచెం రబ్బింగ్ పాలిష్ చేసినట్టున్నారు. అది కూడా పెయింట్ చేసినట్టు కాదు, రబ్బింగ్ పాలిష్ చేసినట్టున్నారు అది కూడా. ఓకేనా. ఇంకా అన్ని పీసులు కూడా ఒరిజినల్. బానెట్ మీద కూడా ఎటువంటి పెయింట్ గింట్ అయితే అవ్వలేదండి. ఒకసారి బండి కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను మీకు నేను. ఒకసారి బండి స్టార్ట్ చేయండి. కూలెంట్ కూడా చూసుకోవచ్చు మీరు. ఓకే, కూలెంట్ కూడా నీట్గానే ఉంది, బాగానే ఉంది. చూస్తారు కదా, సింగల్ సెల్ఫ్ అయితే బండి అయితే స్టార్ట్ అయిందండి. ఓకే, అది విషయము. నీట్గానే సౌండ్ కూడా ఏం లేదు, బాగానే ఉంది బండి అయితే. ఓకే, స్మోక్ అయితే ఏం రావడం లేదు. ఇంజిన్ ఆయిల్ కూడా బాగానే ఉంది. ఠీకే, ఒకసారి రేజ్ చేయండి. ఓకే అండి, ఇంజిన్ బాగుంది. సరే ఆపేయండి బండి. వచ్చండి. అంటే కనుక ఫ్రెండ్స్, మనకి ఇంజిన్ అంతే బాగుంది. మొత్తం ఒరిజినల్. స్క్రాచెస్ అయితే ఏం లేవు. క్లీన్గా ఉంది బండి. సో కండిషన్ కూడా బాగుంది. రన్నింగ్ కూడా బాగుంది. అండ్ 4 టైర్లు చూసుకుంటే కనుక ఫ్రెండ్స్, మనకి సుమారు ఒక 60-70% అయితే ఉన్నాయి ఫ్రంట్ టైర్లు. బ్యాక్ టైర్లు అయితే ఒక 60% అయితే ఉన్నాయండి. ఓకే, ఆల్మోస్ట్ అన్ని ఒకేలా ఉన్నాయి. జస్ట్ అలా అనిపిస్తున్నాయి తక్కువ ఉందని బటన్, కానీ రెండు కంపెనీ ఒకటే ఉన్నాయి. సో ఆల్మోస్ట్ బటన్ అన్నిటికీ ఒకటే. అండ్ స్టెప్నీ అయితే చూసుకున్నారు కదా. స్టెప్నీ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్, మనకి సుమారు ఒక 40% స్టెప్నీ అయితే ఉందండి. 40% అయితే ఉంది. ఓకే, అది విషయము. అండ్ దీనికి సంబంధించి ప్రైస్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్, మనకి దీనికి ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి మనకి 4 లక్షలు అయితే చెప్పడం అయితే జరిగింది. కానీ ఇది వచ్చేసి మనకి 390కి ఇచ్చేస్తానండి బండి నేను. 3,90,000 అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. 2016 మోడల్. పుష్ బటన్ స్టార్ట్, టైటానియం వెహికల్.
390 పడుతుంది మనకి. ఢిల్లీ రిజిస్ట్రేషన్ బండి. ఇక్కడ నుంచి ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తాను, లైఫ్ ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి వస్తుంది. ఓకేనా. ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే వస్తాయండి మీకు, నా కమిషన్ ఎక్స్ట్రా అయితే ఉంటుంది. 390 ఫిక్స్డ్ ప్రైస్ అండి, ఇందులో బార్గెనింగ్ లేదు. ఓకే అనుకుంటే చేయండి, లేకపోతే చేయొద్దు దయచేసి. ఓకేనా. ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ధమాకా మోటార్ ఏజెన్సీ మరోసారి అందరికీ స్వాగతం చెప్పండి. ధన్యవాదాలు.